స్వప్న అయితే దోశ వేస్తుంది. హాయ్ స్వప్న, గుడ్ మార్నింగ్. హాయ్ బాబా, గుడ్ మార్నింగ్. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కృష్ణ వ్లాగ్స్. ఇప్పుడైతే దోశ చేస్తున్నా. మా పిల్లలకు దోశలు వేసి ఇచ్చింది. పిల్లలు అయితే తింటారు. తిన్న తర్వాత వాళ్ళని స్కూల్ దగ్గర డ్రాప్ చేయాలి పిల్లల్ని. ఈ దోశ వరకు నాకా నీకా? నీకు. నువ్వు తిన్నావా మరి? తింటా. నాకేసిన తర్వాత ఏమేమి వేస్తున్నావు ఈరోజు దోశలో? ఉల్లిగడ్డ, కారం పొడి, ఇంకా ఆలు కుర్మా కానీ ఇంకేదన్నా లేదా? ఉప్మా లాంటిది చేయలేదు. పిల్లల స్కూల్కు టైం అయింది కదా బాబా. దీనిలో ఏమేమి వేస్తారు? ఉప్మా కూడా వేస్తారు కదా దోశలో? దోశ పైన కదా లైట్గా. ఏమో నేను ఎప్పుడు వేయలేను ఉప్మా, కానీ ఆలు కుర్మా వేస్తాను. హోటల్స్ దగ్గర వేస్తారు. హోటల్స్ దగ్గర కొంచెం లైట్గా ఉప్మా వేస్తారు, ఆలు కుర్మా అట్లాంటివి ఏదైతే వేస్తారు. పెసరట్టులో వేస్తారు ఉప్మానా? దేనిలోనో నాకు క్లారిటీగా తెలియదు, కానీ కొంచెం చూసినట్టు మాత్రం అందుకు చెప్తున్నా. ఓన్లీ కారం దోశ అన్నట్టు. కారము, ఉల్లిగడ్డ, చట్నీ, పల్లి చట్నీ. పల్లి చట్నీ కాకుండా ఇంకేం చట్నీ వేసుకోనికి వస్తుంది? కొబ్బరి చట్నీ బాగుంటుందా? పల్లి చట్నీ బాగుంటుందా, కొబ్బరి చట్నీ బాగుంటుందా? రెండు బాగానే ఉంటుందా? నాకు తెలిసి పల్లిదే టేస్ట్ ఉండొచ్చు. మెల్లగా ఇంకా కాగనట్టుంది కదా. తిన్నారా తమ్ముళ్ళు అందరు? తిన్నారా? చిన్న తమ్ముడు డ్యూటీకి వెళ్ళిండా? పిండి బాగా ఉంది కదా, మాడిపోగల. సూపర్ కాలినట్టుంది, స్మూత్గా బాగా వచ్చింది. రెండు దోశలు కావాలి నాకు, అందుకే వేస్తాను. ఇంకొకటి పిండి కొంచెం పలసగా అయింది బాబా. ఎందుకట్లా? చూసి కలపలేవా? పిల్లలకు టైం అవుతుంది అంట అని అగడగడ కలిపినా. కొంచెం పలచగా అయిందా? వాటర్ ఎక్కువైందా? అందుకే దోశలు పలచగా వస్తున్నాయా? పలచగానే ఉండాలి పట్టు. అంటే మరీ ఎక్కువ పలచగా వస్తలేవు కదా. చూద్దాం. దోశ బాగా ఉంది కదా. ఇంకేం కావాలి ఇంతకన్నా? సూపర్, టేస్ట్ బాగుంది. ఓకే, నేను వెళ్ళి తినుకుంటా కూర్చుంటా, నువ్వు తీసుకురా. ఇది వాటర్ తీసుకొని వస్తా. ఓకే. దోశ వాటర్, దోశ తీసుకో. ప్లేట్ తీసుకో. కొద్దిగా చట్నీ వేసుకోద్దురా. కొద్దిగానే ఉన్నావు దోశగా. చాలు తిన్న కూర్చోండి. ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఇంకా మా పిల్లలు స్కూల్కి వెళ్తారు. వర్షం స్టార్ట్ అయింది. బాయ్ నానా, బాయ్ మమ్మీ. వస్తుంది. బాయ్.
బావ అయితే కొత్తింటి గోడలకు వాటర్ పడుతుండు. ఇంకెన్ని రోజులు పట్టాలి బావ వాటరు? ఒక 15 రోజుల వరకు పట్టమన్నాడు. 15 రోజులు అయిపోతుంది, బంద్ చేయాలి. ఈ రోజు రేపు 2 రోజులు పట్టి బంద్ చేయాలి. 15 రోజులు అయిందా అప్పుడే? 2 రోజులు ఎక్కువ పడితేనే బాగా కదా. అవును, అయితే అంత మంచిది కదా గోడలు. చాలా బాగుంటాయేమో గట్టిగా ఉంటాయేమో గోడలు అంటున్నా. ఎంత మంచిగా ఫీలింగ్ అయితే అంత స్టాండర్డ్ అయితే. 2 రోజులు అయిన తర్వాత స్లాబ్ వేపియాలి. స్లాబ్ వేపిస్తే ఇల్లంతా పూర్తయినట్లేనా బాబు? పూర్తయినట్టు ఇంకా స్లాబ్ వేసిన తర్వాత ఓన్లీ ప్లాస్టింగ్ వేస్తే అయిపోతుంది. గోడలకు ప్లాస్టింగ్ వేస్తే అంతా పూర్తయినట్టు. కొత్తిల్లు తయారైంది మనది. రెడీ అయిందన్న. అవును, ఇంటికి కిటికీ పెట్టిన ఊహించలేం కదా. చూపించలేము. కిటికీ పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చిందేమో వీడియో తీస్తాం కదా. ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఒకసారి చూపిద్దామా? చూపిద్దాం. వాటర్ పట్టడం అయిపోయిందా? విజయ్ అయితే వంట చేస్తుంది ఇక్కడ. ఏం కూర విజయ? దొండకాయ చట్నీ. అమ్మా ఏమైందమ్మా? ఏమైందమ్మా? అమ్మా ఏమైంది? చిన్నలాగా వేసినవారా మమ్మీకి? తేజ నువ్వేం చేస్తున్నావు పోయి దగ్గర? కూర్చున్నావా? చెల్లెని కొట్టినావా? అమ్మా అక్క కొట్టిందా నిన్నమ్మా? అక్క కొట్టిందా? అమ్మా తీసుకోమ్మా. దొండకాయ చట్నీ ఎట్లా చేస్తారు విజయ్? అట్లానా? చట్నీ లాగానే అవుతుందా? నూరాలా? రోట్లో వేసా మిక్స్కి వేసా? సరే మంచిగా ఎట్లా ఎట్లా చేసినా సరే కానీ మంచిగా కదా తేజ? అట్లా అట్లా చట్నీ ఏందమ్మా? నువ్వేం చేస్తున్నావు? చాయ్ పెట్టినా. పొద్దున్న చాయ్ పెట్టినా ఇప్పుడు చేసిరా? ఇప్పుడు పాలతో చేసిరా? పొద్దున పాలు మిగిలినాయా? పొద్దున పిల్లలు తాగలేకున్నారు. ఆ పాలు అట్లేనే ఇప్పుడు చాయ్ పెట్టేసినాం. మూడు గ్లాసులు అలానే వస్తున్నావు. తమ్ముడు కూడా వచ్చిండు, ఇంకో గ్లాస్ తీసుకోవాలి. సౌండ్ వస్తుంది, మా తమ్ముడు వచ్చినట్టు. లక్ష్మణ్ ఇంకా రాకపోయా? డైలీ చీకటి అవుతుంది వాడికి. మరి లక్ష్మణ్కి చాయ్ తాగుతలేడా? ఎప్పుడో ఒకసారి తాగుతుంది, తొందర వస్తేనే. సరే పట్టు. పిల్లలకు అసలే పోషిస్తలేవు చాయ్. ఇంకా మంచి పని చేసినావు, పిల్లలకి వద్దు, ఆకలి మందగిస్తుంది చాయ్ వల్ల. సరే చాలా ఉన్నది తీసుకుంటా, తాగడం అనిపిస్తుంది. ఏంటి గ్లాస్కి ఇది పెయింటా? డోర్లకెట్టే పెయింట్, మొన్న కిటికీలకి పెట్టేటప్పుడు అప్పుడు పెట్టేసారు. సరే తాగండి మీరు.